So in the last class, actually we completed the core connector part and we started discussion on document transformation and also how to apply the transformation on XML file of core connector worker. So so our document transformation గురించి మనం డిస్కస్ చేస్తున్నాం and also we created the document transformation integration as well. So that is the third integration category that we have in Workday. So Workdayలో ఉన్న థర్డ్ ఇంటిగ్రేషన్ కేటగిరీ. సో ఎస్టర్డే మనం అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్ క్రియేట్ చేసాం అండ్ ద సేమ్ అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్ని డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇన్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్గా ఇచ్చాం అండ్ ఆల్సో సీక్వెన్స్ జనరేటర్ ఇచ్చాం అండ్ ఎక్స్ఎస్ఎల్టీ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ ఓపెన్ దట్ ఎక్స్ఎస్ఎల్టీ కోడ్. So this is my XSLT code and I was explained up to here, up to new line. Okay, so and the next one, XSL template match worker sync. So when you see the EIB outbound XSL, so here we are using XSL template slash and also the header. So these two things are same, but the difference is, సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ స్లాష్ ఏంటనంటే నేను వర్కర్ సింక్ అనేది యూజ్ చేశాను. ఓకే, సో వర్కర్ సింక్ అనేది యూజ్ చేశాను. సో ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఐ థింక్ వీ డోంట్ నీడ్. సో రైట్ నౌ ఈ XML అవుట్పుట్ను బేస్ చేసుకొని నేను ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయబోతున్నాను యాక్చువల్గా దిస్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్తో. సో ఇఫ్ యు సీ దిస్ XML, ఈ XMLలో the parent tag is worker sync. Okay, so the parent tag is worker sync and ఓన్లీ ఒక వర్కర్ సింక్ మాత్రమే ఉంటుంది. ఒక కోర్ కనెక్టర్ XML ఫైల్కి ఒక వర్కర్ సింక్ మాత్రమే ఉంటుంది. లైక్ రిపోర్ట్ డేటా ఎలా అయితే రిపోర్ట్ XMLకి ఉంటుందో, సో అండర్ దట్ రిపోర్ట్ డేటా, సో మల్టిపుల్ రిపోర్ట్ ఎంట్రీస్ అయితే ఎలా అయితే ఉంటాయో, అండర్ దిస్ వర్కర్ సింక్ WS వర్కర్స్ అనేవి మల్టిపుల్గా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం XPath అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ దట్ రీజన్ టెంప్లెట్ మ్యాచ్ వర్కర్ సింక్ అంటే, సో నేను XSLTలో ఎలా డిఫైన్ చేశానంటే, సో ఐ వుడ్ లైక్ టు అప్లై ద టెంప్లెట్ టు హోల్ డాక్యుమెంట్. ఓకే, టు హోల్ డాక్యుమెంట్ విచ్ ఈస్ అండర్ వర్కర్ సింక్. వర్కర్ సింక్ లోపల ఉన్న డేటాకి కంప్లీట్గా నేను ఒక టెంప్లెట్ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ టెంప్లెట్లో, ఈ మెయిన్ టెంప్లెట్లో నాకు హెడర్ ఉండాలి అండ్ దెన్ సో ఆల్ హెడర్ వాల్యూస్ కూడా ఉండాలి. ఓకే, అండ్ హెడర్ ఉండాలి, ఆల్ హెడర్ వాల్యూస్ కూడా ఉండాలి. సో దానికి ఏం చేశానంటే, సేమ్ లైక్ యాజ్ అవుట్ బౌండ్ EIB, సో హెడర్ ఒకటి డిఫైన్ చేశాను. ఓకే, దిస్ వన్ ఈస్ హెడర్. బట్ అడిషనల్గా ఏం చేశాను అని అంటే, సో EIB అవుట్ బౌండ్లో ఫర్ ఈచ్ సెలెక్ట్ అని మనం డిఫైన్ చేసి, ఓకే, సో రికార్డ్ బై రికార్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సో ఇలా మనం డిఫైన్ చేసాం విత్ ఫర్ ఈచ్ సెలెక్ట్ అండ్ ఆల్. బట్ ఇన్ కోర్ కనెక్టర్ DTలో డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో, సో ద సేమ్ రికార్డ్, ఆ సేమ్ రికార్డ్ని నేను ఏంటంటే అలాంగ్ విత్ హెడర్, ఓకే, అండ్ ద ఫీల్డ్ వాల్యూస్, సో ఆ సేమ్ రికార్డులో నేను ద ఫైల్ హెడర్ అండ్ దేర్ వాల్యూస్, ఆ రెండింటిని ఒకటే రికార్డులో, ఒకటే ప్లేస్లో నేను ఉంచుతున్నాను. ఓకే, ఒకటే ప్లేస్లో. సో దానికి ఏం చేశానంటే, జస్ట్ నేను CSV ఫైల్ అనేది నేను జస్ట్ డిఫైన్ చేశాను. ఓకే, CSV ఫైల్ అనేది, సో XTT సపరేటెడ్, దట్ మీన్స్ దిస్ వన్ ఈస్ న్యూ లైన్. ఓకే, సో XTT సపరేటెడ్ డైరెక్ట్గా నేను ఈ సింటాక్స్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. సో ఈ XTT separator, okay, so this represents the new line in the sense, first ఈ CSV ఫైల్ ఇన్సైడ్ మనకి హెడర్ అండ్ ఆల్సో అప్లై టెంప్లెట్స్ అని టూ థింగ్స్ ఉన్నాయి. ఓకే,
సో ద ఫస్ట్ వన్ హెడర్ అనేది మనకి ఫైల్ హెడర్ ఇస్తుంది, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయ్ ఐడి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఆల్ దీస్ హెడర్స్ అనేది ఇస్తుంది. సో హెడర్ తర్వాత మనకి నెక్స్ట్ న్యూ లైన్లో డేటా రావాలి. హెడర్ తర్వాత లైన్లో ఫస్ట్ నేమ్ బిలో ఫస్ట్ నేమ్ రావాలి, లాస్ట్ నేమ్ బిలో లాస్ట్ నేమ్ రావాలి, ఎంప్లాయ్ ఐడి బిలో ఎంప్లాయ్ ఐడి. సో లైక్ దాట్ ఆల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. సో ఇన్ ద ఈఐబి అవుట్బౌండ్లో ఎక్స్ఎల్టీలో కూడా హెడర్ అండ్ దెన్ లైన్ సపరేటర్ న్యూ లైన్ ఇచ్చాం. సో దాని తర్వాత ఫైల్ డేటా. ఇన్ ద సేమ్ వే ఈ హెడర్ తర్వాత అప్లై టెంప్లెట్స్ డేటా వచ్చేలాగా ఇది మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ outbound EIB and DT also. Okay, so of course we can write the same EIB outbound in this format as well. That's not a problem, but you should use the document transformation integration in EIB. That is a separate concept. Okay, so that is a separate concept. So now in the header also I need to separate, okay, each field by comma. I need to separate each field by comma. The same thing I have done here in the outbound company comma worker comma employee ID. So here also it is coming like as first name comma last name comma employee ID. So for that reason I actually use this XTT separator comma, and XTT align left means the data should be display in the left side of the file, just the alignment. So like that I define my header, that is fine. So after the header it will apply the new line, and it will look for the apply templates WS worker. What is this apply templates? So this apply templates is also another function of apply template, applying the template. So ఇదొక వేరే ఇంకొక ఫంక్షన్, ఇది కూడా సేమ్ టెంప్లేట్ ఫంక్షన్స్కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆ అప్లై టెంప్లెట్స్ అనేది ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ మనం ఏం డిఫైన్ చేసాం, డబ్ల్యూఎస్ వర్కర్ అనేది డిఫైన్ చేసాం. అండ్ ఈ డబ్ల్యూఎస్ వర్కర్ని టెంప్లెట్ మ్యాచ్ చేసుకొని మనం ఈచ్ రికార్డ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, డబ్ల్యూఎస్ రికార్డ్. సో 197 రికార్డ్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటే, సో అంటే 197 డబ్ల్యూఎస్ వర్కర్లు ఉన్నాయి ఈ XML ఫైల్లో. సో ఈచ్ రికార్డుకి మనం ఏం చేస్తున్నాం అంటే టెంప్లెట్ అనేది అప్లై చేసి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, టెంప్లెట్ అనేది అప్లై చేసి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ఎక్స్పాత్ యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దాని తర్వాత నేను అప్లై టెంప్లెట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సెలెక్ట్ డబ్ల్యూఎస్ వర్కర్ అనేది నేను ఇక్కడ కాల్ చేస్తే, ఇక్కడ ఈ టెంప్లెట్ మ్యాచ్ ఈ కంప్లీట్ ఫీల్డ్స్ డేటాని ఇదేం చేస్తుందనంటే ఇక్కడికి తీసుకొస్తుంది డబ్ల్యూఎస్ వర్కర్. సో ఇక్కడికి తీసుకురావటం వల్ల ఫస్ట్ హెడర్ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ లైన్లో మనకి డేటా అనేది వస్తుంది. సో 2 టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, అలా పనిచేస్తుంది. సో 2 టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, టెంప్లెట్ మ్యాచ్ వర్కర్ సింక్ అండ్ టెంప్లెట్ మ్యాచ్ వర్కర్. సో టెంప్లెట్ మ్యాచ్ వర్కర్ సింక్ ఈజ్ ఫర్ whole document, and template match WS worker is for each record of the employee, for each record. So that is the difference. But here we have one standard like rule. You cannot define a template match, not the apply template match inside the other template. So ఈ template match inside గా మనం వేరొక టెంప్లెట్ మ్యాచ్ అనేది డిఫైన్ చేయలేము. సపోజ్ ఆఫ్టర్ CSV ఫైల్ తర్వాత XSL టెంప్లెట్ ఓకే మ్యాచ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ స్లాష్ అనేది యాడ్ చేసాం. ఓకే, సో ఒక టెంప్లెట్ జస్ట్ అలా నేను డిఫైన్ చేశాను.
So XSL template must be top level. XSL template must be top level. So ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఫర్ దట్ రీజన్ మనం ఈ టెంప్లెట్ మ్యాచ్ అనేది వేరొక టెంప్లెట్ మ్యాచ్ ఇన్సైడ్లో మనం ఎప్పుడు కూడా డిఫైన్ చేయం. సో అవి ఆల్వేస్ సపరేట్గానే ఉండాలి. ఓకే, అవి ఆల్వేస్ సపరేట్గానే ఉండాలి. అండ్ రిమెంబర్, ఆల్ దీస్ టెంప్లెట్స్ అండ్ ఫంక్షన్స్ షుడ్ బి ఇన్సైడ్ ద స్టైల్ షీట్. ఓకే, స్టైల్ షీట్ లోపలే ఉండాలి. స్టైల్ షీట్ తర్వాత అనేది 100% ఉండకూడదు. అదర్వైజ్ XSLT అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేయదు. ఓకే, సో లైక్ దట్ మనం టెంప్లెట్ మ్యాచ్ క్రియేట్ చేసుకున్నాం విత్ హెడర్ అండ్ అప్లై టెంప్లెట్స్. అండ్ టెంప్లెట్ మ్యాచ్ వర్కర్ చూద్దాం. సో ఫీల్డ్స్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో ఇక్కడ నేను CSV ఫైల్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నాను. CSV ఈజ్ నథింగ్ బట్ కామా సపరేటెడ్ వాల్యూ. సో ఈచ్ ఫీల్డ్ ఏంటంటే ఒక కామా సపరేటెడ్తో ఉండాలి. సో ఫర్ దట్ రీజన్ XTT సపరేటర్ అగైన్ కామా. ఓకే, బట్ EIB అవుట్బౌండ్లో నేను ఏం చేశాను, సపరేట్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, ప్రతి ఫీల్డ్ తర్వాత ఆ వేరియబుల్ని XSL వాల్యూ ఆఫ్ సెలెక్ట్తో కామా అనే వేరియబుల్ని కాల్ చేశాను. బట్ ఇన్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈజీగా మనం కంప్లీట్ ఆ రికార్డ్కి XTT సపరేటర్ యూజ్ చేసుకొని కామా అనేది ఫర్ ఈచ్ ఫీల్డ్కి మనం అప్లై చేయొచ్చు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ XTT కాంపోనెంట్ అండ్ యూజింగ్ ద నార్మల్ XSLT. సో XTT అనేది ఏంటంటే ఇట్లాంటి ఫంక్షన్స్ అనేది, ఇలాంటి ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంటుంది, యాడింగ్ ద కామా టు ద ఈచ్ ఫీల్డ్ ఇన్సైడ్ ద రికార్డ్. ఓకే, లైక్ దాట్. సో ఫస్ట్ నేమ్ యాక్చువల్గా మనకి XMLలో ఎక్కడ ఉండిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో హియర్ ద ఫస్ట్ నేమ్ ఈజ్ లొకేటెడ్. సో ఇక్కడ XPath అనేది ఎలా ఉంటుందనంటే, సో WS వర్కర్, రైట్, అండ్ దెన్ WS personal, and then name data, and then first name. And then first name. సో ఆల్రెడీ WS వర్కర్ని టెంప్లెట్ మ్యాచ్ చేసేసాం. లైక్ ఫర్ ఈచ్ సెలెక్ట్లో రిపోర్ట్ డేటా / రిపోర్ట్ ఎంట్రీ లాగా WS వర్కర్ని మనం ఇచ్చేసాం. సో no need to add the WS worker here. So what are the remaining things? Personal and name data. So personal సెక్షన్లోనే కదా మనకి నేమ్ అనేది మనం ఎనేబుల్ చేసింది. సో దట్స్ ద రీజన్ అండర్ పర్సనల్లో మనకి ఫస్ట్ నేమ్ అనేది వచ్చింది. సో CCW ఈ కోడ్లో చూస్తే WS పర్సనల్, ఓకే, WS నేమ్ డేటా, WS ఫస్ట్ నేమ్. ఓకే, లైక్ దట్ XPath అనేది ఉంటుంది. Similarly, the same thing for last name. Okay, last name and employee ID. See, where is the employee ID located? Employee ID here. So already we have the node for WS worker. Okay, and summary, inside the summary we have the employee ID. Okay, so summary / employee ID. And next, gender. Okay, so where is the gender? So gender also in gender. So this is also in personal data section. Okay, personal data section. Actually the personal data section got ended here. So inside the personal data section, email data unnindi, tarvata address data unnindi, marital status, birth date, so everything unnai. So gender got inside personal. So WS personal / direct gender, because this gender is not inside the name data. Personal.gender. So birthday, date of birth. Okay, date of birth, personal / birthday. And next, hide date. So where is the hide date is located? Status. Okay, the hide date, WS status / hide date. Okay, and then original hide date and termination date.
Original hide date, same status slash original hide date, status slash termination date. Suppose if you want to look for the WS period value, okay, just select this period value, okay, and then after the status, after the hide date slash at the rate, add like this, and you can get the period value. ఓకే, ఆ టాస్క్ ఒకసారి మీరు ట్రై చేయండి. ప్రతి సో ఫర్ ఎవ్రీ ఫీల్డ్కి జస్ట్ అట్ ది రేట్ సింబల్ యాడ్ చేయండి, స్లాష్ అట్ ది రేట్ సింబల్ అండ్ సెలెక్ట్ డబ్ల్యూ స్టార్ పీరియడ్ వాల్యూ, దట్స్ ఇట్. సో వాల్యూ ఉంటే వాల్యూ వస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ కమ్ యాజ్ బ్లాంక్. ఓకే, అండ్ ద సేమ్ థింగ్ ఈజ్ ఫర్ టర్మినేషన్ డేట్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ పొజిషన్ టైటిల్ అండ్ వర్కర్ టైప్. సో వేర్ ఈస్ ద పొజిషన్ టైటిల్ లొకేటెడ్? అండర్ ద పొజిషన్ సెక్షన్. Okay, so WS position title of WS position slash position title and worker type WS position slash worker type and organization name and type. So this one is located under the organization data అంటే పొజిషన్ లోపల ఆర్గనైజేషన్ లోపల. సో ఈ ఆర్గనైజేషన్ నేమ్ అని టైప్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎక్స్పాత్ వచ్చేసరికి డబ్ల్యూఎస్ పొజిషన్, డబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ డేటా, ఓకే, స్లాష్ ఆర్గనైజేషన్ నేమ్. ఓకే, అగైన్ టైప్కి డబ్ల్యూఎస్ పొజిషన్ స్లాష్ డబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ స్లాష్ డేటా స్లాష్ అండ్ ఆర్గనైజేషన్ టైప్. ద సేమ్ థింగ్ ఇక్కడ డిఫైన్ చేసాం, ఆర్గనైజేషన్ నేమ్కి టైప్. టోటల్ యాన్యువల్ బేస్ పే అండ్ ఫోన్ నంబర్. సో టోటల్ యాన్యువల్ బేస్ పే లొకేటెడ్, I think this one is terminated employee. Yeah. Oh, it is. So total annual base pay under the compensation section means WS compensation slash, okay, WS compensation slash total annual base pay. Total annual base pay. And the phone number actually it is located in let's see, I think it's in the personal. Okay, phone data, okay, like email data as the phone data. So WS personal, WS phone data and WS phone number. Personal phone data, phone number. So like that, if you want to add, like calculated field information, so all the calculated fields are come under the additional information. Additional information లోపల వస్తాయి. ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోపల వస్తాయి. సో సేమ్ పాత్, WS వర్కర్ ఆల్రెడీ ఉంటుంది. సో జస్ట్ WS అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్లాష్ డిపెండెంట్ ఏజ్ సూపర్వైజరీ మేనేజర్, లైక్ దట్ యూ కెన్ గివ్ ద ఎక్స్పర్ట్. ఓకే, సో XSLT క్రియేషన్ కంప్లీటెడ్ అయిపోయింది. జస్ట్ టెస్ట్ చేద్దాం. DT and test it. Okay, successfully created. సో ఆల్ రికార్డ్ ఇలా XML వస్తుంది, బికాస్ ఇక్కడ నేను అవుట్పుట్ మెథడ్ అనేది XML ఇచ్చాను. సో దట్స్ వై ఇట్ ఈస్ కమింగ్ ఇన్ XML format. Okay, now let's go to the integration and attach this XSLT. It is our integration CCW. So don't use the same name. Okay, so try to use a name, okay, because that will give some confusion. Okay, so test2 CCW document tag. Okay, now let's open the document transformation. int test2 int CCW DT.
So we configure input document tag and sequence generator, that is also fine. So now configure the XSLT, I mean attach the XSLT, this one. So now XSLT desktop లో ఉండింది. సో ఇంటిగ్రేషన్ సిస్టమ్ కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ అటాచ్మెంట్ సర్వీస్. సో ఇక్కడ అటాచ్మెంట్ దగ్గర క్రియేట్ ఇంటిగ్రేషన్ అటాచ్మెంట్, సెలెక్ట్ ఫైల్స్, డెస్క్టాప్, CCWDT, క్లిక్ ఆన్ ఓకే. సో XSLT అటాచ్ చేశాను, రైట్, అండ్ కోర్ కనెక్టర్ రెడీగా ఉంది. సో 2 ఇంటిగ్రేషన్ క్రియేట్ చేశాను, బట్ ఇప్పుడు మనం కోర్ కనెక్టర్ రన్ చేస్తే మనకి ఈ డిటిలో ఉన్న ఫైల్ అనేది రాదు. ఎందుకనంటే మనం ఈ 2 ఇంటిగ్రేషన్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకే, సో లెట్స్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, అది కోర్ కనెక్టర్ వర్కర్ లెవెల్లో, నాట్ ఫర్ ద డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్. రిమెంబర్, మనం ఎప్పుడూ కూడా కోర్ కనెక్టర్ వర్కర్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్ కాంబినేషన్ అని అంటే ఎప్పుడూ బిజినెస్ ప్రాసెస్ అనేది కోర్ కనెక్టర్ వర్కర్లోనే క్రియేట్ చేస్తాం అండ్ కోర్ కనెక్టర్ వర్కర్ ఇంటిగ్రేషన్ మాత్రమే మనం రన్ చేస్తాం. ఓకే, ఓన్లీ XSLT రిలేటెడ్ చేంజెస్ ఏమైనా చేసి అగైన్ ఆల్రెడీ అటాచ్ చేసిన అటాచ్మెంట్ని ఎడిట్ చేసి వేరే అటాచ్మెంట్ అంటే న్యూ మాడిఫైడ్ అటాచ్మెంట్ అటాచ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాల్సింది, రైట్. సో బిజినెస్ ప్రాసెస్, క్రియేట్ కాపీ ఆర్ లింక్ డెఫినేషన్, క్లిక్ ఆన్ ఓకే. సో ఫస్ట్ ఇది సర్వీస్ ఇంటిగ్రేషన్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒక ప్లస్ బటన్ యాడ్ చేయాలి. స్టెప్ సి, ఆల్రెడీ ఏబి ఉండింది, స్టెప్ సి అండ్ టైప్లో ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, టైప్లో ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ కాన్ఫిగర్ చేయమని ఇక్కడ ఈ ఎర్రర్ డిఫైన్ చేస్తుంది, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ స్టెప్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియేట్ అవుతుంది, దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఫైల్ ఇంటిగ్రేషన్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మీన్స్ ఇట్ ఈస్ రెడీ ఫర్ లైక్ కాల్ ద ఇంటిగ్రేషన్. అండ్ ఇక్కడ థర్డ్ స్టెప్లో ఆ ఇంటిగ్రేషన్ నేమ్ని మనం ఇస్తాం. క్లిక్ ఆన్ దిస్ కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ అండ్ యాడ్ యువర్ ఇంటిగ్రేషన్ నేమ్ హియర్. Okay, like this. Just click on OK. That's it. Okay, we can successfully establish the connection. If you go and see the core connector worker integration, extract worker details. So earlier ఇంటిగ్రేషన్ అట్రిబ్యూట్స్ అండ్ మ్యాప్స్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్ డెఫినేషన్ అనేది కూడా వచ్చింది, టెస్ట్ టు INT CCW. సో ఇలా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ కనెక్షన్ గాట్ ఎస్టాబ్లిష్. సో ఇంటిగ్రేషన్ రన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ లాంచ్. Okay, so let's add the today's date and I would like to see the information from the March. That's it. Click on OK. So here we have the two integrations, like one is integration event and another one is overall process. So whenever ఎప్పుడైతే మనం జస్ట్ నౌ మనం బిజినెస్ ప్రాసెస్ క్రియేట్ చేసి వేరే అదర్ ఇంటిగ్రేషన్ యాడ్ చేసామో, సో డెఫినెట్గా అప్పుడు మనం ఓవరాల్ ప్రాసెస్ అనేది చూస్తాం అనమాట. ఎందుకనంటే
దిస్ ఈవెంట్ ఈస్ ఫర్ కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్. ఓకే, ఈ హైపర్ లింక్ ఇంటిగ్రేషన్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్. అండ్ ఈ ఓవరాల్ ప్రాసెస్ ఏం చేస్తుంది అని అంటే కోర్ కనెక్టర్తో పాటు డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా రన్ అయ్యే ప్రాసెస్ చూపిస్తుంది. ఓకే, సపోజ్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ వన్ ఇంటిగ్రేషన్ ఈవెంట్, సో ఇట్స్ గాట్ కంప్లీటెడ్. సో హియర్ వీ హ్యావ్ ద పేరెంట్ ఈవెంట్ ఇనిషియల్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా మనకి ఇక్కడ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్ కూడా పర్సెంట్ కంప్లీట్ అయింది లేదా స్టేటస్ కంప్లీటెడ్ ఆర్ కంప్లీటెడ్ విత్ ఎర్రరా ఏంటి అనేది కూడా డిఫైన్ చేస్తుంది ఇక్కడ. ఎందుకు ఇక్కడ చూసాగా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఈవెంట్ డిఫాల్ట్ డెఫినేషన్ మనం యాడ్ చేసాం, రైట్? సో ఫస్ట్ ఓకే, ద ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫైల్ ఇంటిగ్రేషన్ స్టెప్ ఇనిషియేటెడ్ అయింది. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఇంటిగ్రేషన్ కాల్ చేసి ఇక్కడ రన్ అయింది. ఓకే, అండ్ ఈ డిటి ఫైల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈవెంట్ డాక్యుమెంట్స్ ఆర్ ఇక్కడ కూడా ఈవెంట్ డాక్యుమెంట్స్ ఆర్ రిపోర్ట్ అండ్ అదర్ అవుట్పుట్ ఫైల్స్. Where is that? Okay, so here it is giving one. Okay, no problem. So in the event documents we had the document transformation output file. Okay, if you click on here and it will download it. Okay, open this there. Okay, open this, the first name, last name, employee ID, so gender, date of birth, height, date, position, title, everything will come. Yeah, again here we have some mismatch of data because of the commas. Okay, because of the commas. See, let's look for this employee. ఇతనికి ఎందుకు ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఇలా వచ్చింది ఎక్స్ఎంఎల్ ఫైల్లో చూస్తే కంట్రోల్ F. He is not in the list. Okay, okay, we'll see in the tenant, no problem. సో ఈ ఎంప్లాయీని ఓపెన్ చేస్తే ఇతని సూపర్వైజరీ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ నేమ్. సో కంపెనీ హ్యాస్ one comma. Okay, so that is the reason it is come in the other line actually. Ever commas Canada. Okay, INC ఇప్పుడు వచ్చింది. సో ఆర్గనైజేషన్ టైప్ అండ్ కంపెనీ కాస్ట్ సెంటర్ సూపర్వైజరీ, సో లైక్ దాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే ట్యాబ్లో వచ్చింది. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను బై యూజింగ్ ద ట్రాన్స్లేట్ ఫంక్షన్. Okay, so we can remove that comma and we will see the exact data. Just give a try on that. Okay, our task అనేది చేయండి. And then next, one more thing, how to create the fixed length file and what is the process of creating fixed length file. Same process, just the small difference ఏంటంటే XSLT కూడా same XSLT, nothing is different. Nothing is different, just extension would be changed. సో ఎర్లియర్ మనం .csv యూజ్ చేసాం, బట్ దీనికి .txt అని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏంటనంటే ప్రతి ఫీల్డ్కి ఫీల్డ్ లెంత్ అండ్ ప్యాడింగ్ క్యారెక్టర్ అనేది డిఫైన్ చేస్తాం. ఫీల్డ్ లెంత్ అండ్ ప్యాడింగ్ క్యారెక్టర్, సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. అది యువర్ బిజినెస్ టీమ్ ఆర్ ఎవరైతే ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేశారో వాళ్ళు
డెఫినెట్గా ఫీల్డ్ లెంత్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఏంటనేది. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటనంటే మనం ఇక్కడ ఎక్స్టీటీ ఫిక్స్డ్ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఆ లెంత్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే, సో లెట్స్ ఫస్ట్ క్రియేట్ ద అనదర్ ఇంటిగ్రేషన్ ఫర్ txt file. So another integration ante I'm not going back to the core connector worker, okay, and selecting all the fields. అది నేనేం చేయట్లేదు, జస్ట్ నేను కాపీ చేస్తాను. సో ఈ కాపీ ఆప్షన్ ఎలా ఉంటుందనంటే రిలేటెడ్ యాక్షన్స్లోకి వెళ్ళి ఇంటిగ్రేషన్ సిస్టమ్ క్లోన్, ఓకే, క్లోన్, జస్ట్ క్లిక్ ఆన్ క్లోన్, confirm this box and change the system name, worker details, some fixed format అని ఇస్తున్నాను, ఫిక్స్డ్ ఫార్మాట్, క్లిక్ ఆన్ ఓకే. సో యాజ్ ఇట్ ఈస్గా అన్ని డీటెయిల్స్ తోటి, కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఫస్ట్ ఇంటిగ్రేషన్ అయితే ఎలా ఉందో సేమ్ కాపీ చేస్తుంది, ఇంక్లూడింగ్ అన్ని. చూసారా, వర్షన్ సెలెక్ట్ అయింది, అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్ ఆల్సో క్రియేట్ అయింది. ఓకే, అండ్ లెట్స్ సీ ఫర్ ద ట్రాన్సాక్షన్ లాగ్స్ అండ్ మ్యాపింగ్స్. ఓకే, ట్రాన్సాక్షన్ లాగ్స్ చూస్తే హైర్ ఎంప్లాయీ ఈవెంట్, టర్మినేషన్ ఎంప్లాయీ ఈవెంట్ సేమ్ ఉంది. ఓకే, అండ్ మ్యాపింగ్ చూద్దాం. So in the mappings also same, female ki F, male ki M, divorce. Okay, and then we all created some for worker type and pay rate type. So all are came as same, అన్ని అలానే వచ్చాయి. Okay, so like that. And I would like to share one more thing. So ఇక్కడ important thing ఏంటంటే configure integration population eligibility. సో డిఐఎస్ ఇంటిగ్రేషన్కి ఇది వస్తుంది. ద మెయిన్ యూజ్ ఏంటంటే ఇది కూడా సేమ్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్లో మనం ఒక డిఫైన్ చేసాం. సో కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ పాపులేషన్ ఎలిజిబిలిటీ కూడా సేమ్ అలాగే, క్యాల్కులేటెడ్ ఫీల్డ్ సేమ్ సినారియో ఉంటుంది. బట్ అయితే డిఫరెన్స్ ఏంటంటే రెండింటికి ఈ పాపులేషన్ ఎలిజిబిలిటీ అనేది మెయిన్. సపోజ్ ఎనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా దట్ యు ఆర్ డిఫైన్డ్, అంటే ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేస్తే జస్ట్ ఇక్కడ ఆ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ యాడ్ చేయటం. ఓకే, పార్ట్ టైం, ఒక టైప్ ఈజ్ పార్ట్ టైం అనేది డిఫైన్ చేయటం. ఇలా డిఫైన్ చేసి మనం క్లిక్ ఆన్ ఓకే చేస్తే ఫస్ట్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియానే తీసుకుంటుంది. సో ఎంటైర్ ఇంటిగ్రేషన్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీదే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటిగ్రేషన్లో 2 డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి. ఒకటి ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్లో ఉండింది, ఇంకొకటి పాపులేషన్ ఎలిజిబిలిటీలో ఉండింది. సో పాపులేషన్ ఎలిజిబిలిటీలో ఉన్న కండిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ అవుట్పుట్ ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ ఏంటంటే ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్లో ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇగ్నోర్ అవుతుంది. సో ఈ రెండింటి కాన్ఫిగర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అయితే రెండింటిలో సేమ్ అయినా ఉండాలి, లేదా పాపులేషన్ ఎలిజిబిలిటీ అనేది ఇగ్నోర్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ నో. Yeah, so next let's clone the DT as well. Okay, so DT ని కూడా క్లోన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ సిస్టమ్ క్లోన్, click on the confirm and fixed format. So now ccw, ఇప్పుడు నేను అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్ అనేది చేంజ్ చేస్తున్నాను.
I don't want to maintain the same document tag. ఓకే, సో క్రియేట్ అయిపోయింది. ఇది ఎర్రర్ ఎందుకు రిటర్న్ చేయలేదంటే ఆల్రెడీ XSLT అటాచ్మెంట్ ఉండింది. సో వీ నీడ్ టు రిమూవ్ దట్ వన్ అండ్ వీ నీడ్ టు యాడ్ అదర్ వన్. సో అగైన్ అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్. సో రిమూవ్ దిస్ one and create one new one. test2 output doc tag fixed format. Okay, that's it. And navigate to the DT integration and integration system, configure integration attributes and remove the existing output document of CCW and add the new one, fixed format. That's it. Click on OK and again change the sequence generator, integration system, configure sequence generator. Okay, the same name ఇస్తున్నాను. జస్ట్ ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ CSV .txt అనేది ఇస్తున్నాను. .txt small letters. Click on OK. So attributes configuration and sequence generator was done. Next one, attachment. Configure integration attachment service. Remove this one and add new attachment, CCW XTT DT. Click on OK. That's it. Okay, so see here, just only the difference is మిగతాదంతా సేమ్, XPaths everything is same. just నేను XTT fixed length equal to 25 and padding character equal to 0 ఈ రెండు ఫంక్షన్స్ యాడ్ చేశాను. సో ఫిక్స్డ్ లెంత్ అని అంటే సో ఈ ఫీల్డ్ ఫిక్స్డ్ లెంత్ అనేది 25 క్యారెక్టర్స్ వరకు ఆ నేమ్ అనేది ఉండొచ్చు. సపోజ్ ఇఫ్ ద నేమ్ ఈజ్ లైక్ 15 క్యారెక్టర్స్ ఆర్ 10 క్యారెక్టర్స్, 10 క్యారెక్టర్సే ఉండిందంటే రిమైనింగ్ 15 క్యారెక్టర్స్ ఆర్ ఫిల్డ్ విత్ బై 0. సో జీరోస్ అనేది ఎందుకు యాడ్ చేయాలి? బికాస్ ద థర్డ్ పార్టీ సిస్టమ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ స్పేసెస్. యాక్చువల్గా మనం ఇక్కడ ఫిక్స్డ్ లెంత్ అనేది 25 ఇచ్చి నేమ్ అనేది 10 వస్తాయి, మిగతా 15 క్యారెక్టర్స్ అనేవి స్పేసెస్ వస్తాయి బై డిఫాల్ట్గా. బట్ ఆ స్పేసెస్ని అనేది థర్డ్ పార్టీ సిస్టమ్, మనం ఏ సిస్టమ్కి అయితే ఈ డేటాను సెండ్ చేస్తున్నామో అవి యాక్సెప్ట్ చేయవు. సో దట్స్ ద రీజన్ మనం ఏంటంటే 0 యాడ్ చేస్తాం. సో సిమిలర్లీ ఆ సేమ్ థింగ్ ఫర్ అన్ని ఫీల్డ్స్కి నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ హెడర్లో XTT సపరేటర్ ఈ న్యూ లైన్కి, దాని తర్వాత XTT సపరేటర్ కామాకి మనం యాడ్ చేసినట్టు ఇక్కడ అన్నిటికీ ఒకే దానికి ఫీల్డ్ లెంత్ ఫిక్స్డ్ లెంత్ అనేది వాడము. సో దట్ డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి, ఓకే, డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ XTT ఫిక్స్డ్ లెంత్ అనేది ఫర్ ఎవ్రీ ఫీల్డ్కి మనం వాడతాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ XTT ఫంక్షన్. అండ్ ఇది TXT ఫార్మాట్ ఫైల్. I don't want any commas and any other kind of characters. So that is why I removed the XTT separator comma. Okay, I removed the XTT separator comma from header file and the record file. So remaining same. Only things are newly added: XTT fixed length and padding character and XTT separator comma అనేది remove అయింది అంతే. Other than that nothing changed. Right? So యాడ్ చేసాం. నెక్స్ట్ టాస్క్, లెట్స్ సీ ఫర్ ద బిజినెస్ ప్రాసెస్. ఓకే, సో హియర్ ద బిజినెస్ ప్రాసెస్ లింక్ లేదు. సో వీ నీడ్ టు మేక్ ద కనెక్షన్. సో అగైన్ బిజినెస్ ప్రాసెస్, క్రియేట్ కాపీ ఆర్ లింక్ డెఫినేషన్, క్లిక్ ఆన్ ఓకే. స్టీసెప్ యాడ్ చేద్దాం అండ్ టైప్ ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేద్దాం. Click on OK. So the steps should be in order. So based on order wise ఈ బిజినెస్ ప్రాసెస్లో స్టెప్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆర్డర్ అనేది మనం సో ప్రాపర్గా కాకుండా ఇస్తే
అన్‌ప్రాపర్ ఫార్మాట్‌లో ఇస్తే బిజినెస్ ప్రాసెస్ అనేది మనకి రన్ అవ్వదు. ఎర్రర్ అనేది మనకిస్తుంది. ఓకే. సో, దట్స్ బీ కేర్‌ఫుల్. వేర్ ఈస్ ద ఇంటిగ్రేషన్? Okay, so CCW DT fixed format, click on OK. సో మనం CCW ఇంటిగ్రేషన్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. బిజినెస్ ప్రాసెస్ డెఫినేషన్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ బిజినెస్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ సిస్టమ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఇంటిగ్రేషన్, లాంచ్ ఆర్ షెడ్యూల్ కూడా చేయొచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో కీప్ ద సేమ్ డేట్స్ and from March 1st. So click on OK. Right, same thing. So this is the core connector run. Okay, and then after that we'll open the parent event to run the DT integration. Okay, so after this step I'm going to give you some heads up on about the studio integration. Studio integration start చేసే ముందు మనం స్టూడియో అనేది డౌన్లోడ్ చేయాలి అండ్ సమ్ డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓకే, సో అవి కూడా మనం డౌన్లోడ్ చేయాలి. సో విల్ డిస్కస్ అబౌట్ దాట్. ఓకే, సో completed. So here also it is completed. Open this text file. Which one I have added? I think సో XSLT వేరేది యాడ్ చేసాం. INTSYS CCW DT fixed format. కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ అటాచ్మెంట్ సర్వీస్. DT యాడ్ చేసాం. యాక్చువల్గా మనం యాడ్ చేయాల్సింది XTT DT. సో దట్స్ ద రీజన్ అది డిఫరెంట్గా వచ్చింది ఫైల్. క్లిక్ ఆన్ ఓకే. అగైన్ ఇంటిగ్రేషన్ రన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఇంటిగ్రేషన్, లాంచ్ ఆర్ షెడ్యూల్. Okay, select the March month. Okay, it's got completed. Open the parent event and click on overall process. Yes, it's also completed. So this is the actual file. It will come txt file అని అంటే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ 25 క్యారెక్టర్స్ ఇచ్చాం, రైట్. సో YAJN 5. సో రిమైనింగ్ 20 క్యారెక్టర్స్ ఫిల్డ్ బై 0. చూసారు ఇక్కడ కాలమ్ 26. సో లైక్ దట్ రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ అలానే ఉంటుంది.
సో పిక్సెల్ లెంత్ ఫైల్ ఫార్మాట్ అంటే ఇలా ఉంటుంది. ఆల్ రైట్, సో దట్స్ ఆల్ అబౌట్ core connectors and document transformation. Now let's move on to the last integration category, that is studio integration. So studio integration, it is a complex integration, and a complex integration in the sense, so EIB outbound లో మనం ఒక రిపోర్ట్ అండ్ వన్ వెబ్ సర్వీస్ ఫర్ ఇంటిగ్రేషన్కి చూసాం, అండ్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అక్కడే చూసాం ఈఐబి అవుట్బౌండ్లో. బట్ ఇన్ స్టూడియో ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందని అంటే, వన్ ఆర్ మోర్ రిపోర్ట్ మనం కాల్ చేసి కాన్ఫిగర్ చేసుకోవచ్చు, వన్ ఆర్ మోర్ వెబ్ సర్వీస్ మనం కాల్ చేసి కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో XSLT కూడా ఇన్సైడ్ డిఫైన్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో కండిషనల్ డేటా ప్రాసెసింగ్ చేయవచ్చు. Okay, let's say for example, if you want to create two separate files for location A and location B, you can do that with Studio. But EIB outbound అయితే టూ ఇంటిగ్రేషన్స్ క్రియేట్ చేయాలి, బట్ ఇన్ స్టూడియో వన్ ఇంటిగ్రేషన్ తోటి అది పాసిబుల్ అవుతుంది. Okay, suppose if you want to send the data instead of file directly, all fields, first name, last name, employee ID, hire date and original hire date, termination date, ఈ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఫైల్ లా కాకుండా వేరే సిస్టంలో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయాలి అని అంటే అది కూడా స్టూడియో ఇంటిగ్రేషన్తోనే పాసిబుల్ అవుతుంది. బట్ ఏ అదర్ ఈఐబి అవుట్బౌండ్, ఇన్బౌండ్ ఆర్ కోర్ కనెక్టర్తో పాసిబుల్ కాదు. So Studio has that features and facilities and flexibilities. Okay, so we'll go more details into the Studio, but let's first discuss about the software. Okay, so I'm going to delete already existing Studio in my system. I will show you. So it's a very simple. Just need to do the setup as per the documentation. That's it. So this is the Studio latest version 2025. I'm going to uninstall it. Install. Okay, completed. Okay, close this one. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు టూ సాఫ్ట్వేర్స్ అనేది మనం అగైన్ ఇన్స్టాల్ చేయాలి. వన్ ఈజ్ లైక్ జులు 17, ఇవన్నీ నేను మీకు సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, జులు 17 అండ్ ఆఫ్టర్ దట్ జులు 8, దీస్ టూ. సో నార్మల్గా మీకు తెలుసు సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో సేమ్ ప్రాసెస్ చేయండి, ఎక్కడ ఏం చేంజ్ చేయొద్దు. సో డిఫాల్ట్గా మీకు ఏవైతే ఆప్షన్స్ కనిపిస్తున్నాయో అది నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టూ సాఫ్ట్వేర్స్ అనేవి లోకల్ డిస్క్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇలా జులు అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఈ జులు ఓపెన్ చేసినప్పుడు 8 అండ్ 17 రెండు ఉండాలి. సో యాక్చువల్గా మేము ఇక్కడ 11 కూడా యాడ్ చేసాం, బట్ లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ 11 నుంచి 17కి చేంజ్ అయింది. సో నా 11 అనేది యూజ్ చేయట్లేదు. సో అందుకని మీరు ఏంటంటే జస్ట్ 8 అండ్ 17 నేను ఏదైతే పంపించే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో సో ఆ రెండింటిని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆ రెండు కూడా షుడ్ బి లోకల్ డిస్క్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జులు అనే ఫోల్డర్లో కనిపించాలి డెఫినెట్గా. ఓకే, సో ఈ సెటప్ మాత్రం 100% ఉండాలి, అదర్వైజ్ మనం ఏంటంటే ఈ స్టూడియో ఇన్స్టలేషన్ చేయలేం. సో 8 అండ్ 17 కంపల్సరీగా ఉండాలి, నేను సెండ్ చేస్తాను. ఓకే, నౌ లెట్స్ ఇన్స్టాల్ ద స్టూడియో. ఓకే, సో రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. మేక్ ష్యూర్ ఇక్కడ అప్లికేషన్ అని కనపడుతుంది,
724,308 KB అని కనపడుతుంది. ఈ వాల్యూని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చేయండి. ఇక్కడ వాల్యూ 0 అని ఉంటే మాత్రం అగైన్ వన్ మోర్ టైం డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడైతే మీరు డైలీ రెగ్యులర్ క్లాసెస్ డౌన్లోడ్ చేసుకున్నారు అక్కడి నుంచి అగైన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. Click on yes. సో ఇలా సెటప్ వస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇక్కడ ఈ చెక్ బాక్స్ని చెక్ చేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో పాత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాత్ ఎలా డిఫైన్ చేయాలంటే ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే దిస్ పీసీ, ఓపెన్ ద C drive, program files, navigate to the Zulu, జస్ట్ 17 మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఇక వేరేది ఏం సెలెక్ట్ చేయదు. 17 మీద క్లిక్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో పాత్ ఇలా ఉండాలి, ప్రోగ్రామ్ ఫైల్ జులు 17. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ రిపోర్ట్ డిజైనర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఓకే, సో కన్ఫర్మ్ చేసిన తర్వాత డెస్టినేషన్ ఫోల్డర్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఉండే ఫోల్డర్ యూజర్స్లో యాప్ డేటాలో అంటే C డ్రైవ్లో యూజర్స్లో యూజర్ అండ్ యాప్ డేటా లోకల్ WDలో ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. మనం ఇక్కడ స్టూడియో అని టైప్ చేసిన ఈ సెర్చ్ బార్లో ఇక్కడ టైప్ హియర్ టు సెర్చ్లో మనకు వచ్చేస్తుంది. ఓకే, సో లీవ్ ఇట్ ఈస్ బ్లాంక్, డిఫాల్ట్గా ఉంచండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, జస్ట్ ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ until it get installing document, no problem. So actually this is not available in able, actually it was available in the community. So this is the community. సో ఇది యాక్చువల్గా ఎప్పుడైతే మన ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతామో, సో జాయిన్ అయిన డెసిషన్స్లో రిలేటెడ్ కావచ్చు, ఫంక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తుంటే ఈ సెర్చ్ బాక్స్లో ఆ ఇష్యూ అనేది మనం టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు ఇష్యూ రిలేటెడ్ సొల్యూషన్స్ అన్నీ మనకు వస్తాయి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ స్టూడియో డౌన్లోడ్ చేయడానికి ఫస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ స్టూడియో అని టైప్ చేశాను. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని చెప్పేసి టైప్ చేసి సో చేస్తే అది కొన్ని రిజల్ట్స్ అనేది ఇస్తుంది, సెర్చ్ రిజల్ట్స్లా. సో కరెంట్ రిలీజ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో స్టెప్స్లో ఈ కంప్లీట్ డాక్యుమెంటేషన్ చేయాలి అనేది మొత్తం ఉంది. సో నేను ఈ స్టెప్స్ మొత్తం యాక్చువల్గా కాపీ చేశాను, అది మీకు సెండ్ చేస్తాను ఆ డాక్యుమెంటేషన్ అనేది. సో అలా ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ ద రీసెంట్ అప్డేట్స్, స్టూడియోలో ఏమన్నా ఉన్నాయా, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూజ్ కేసెస్, డిజైన్ నోట్స్ ఇవన్నీ ఉంటాయి. సో లైక్ దాట్ మనం కమ్యూనిటీ నుంచి ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ డౌన్లోడ్ 8664 బిట్ ఫర్ విండోస్, ఫర్ మ్యాక్స్, ఒక మ్యాక్, యాపిల్ ల్యాప్టాప్స్, దాని గురించి. ఓకే, సో లెట్స్ ఓపెన్ అవర్, ఇట్ ఈస్ స్టిల్ ఇన్స్టాలింగ్. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మనం, సో ఇది కంప్లీట్ అయిపోయింది జులు. ఈ స్టెప్ చేయాలి. ఓకే, సో ఈ స్టెప్ చేయాలి. విండోస్ ప్రిఫరెన్సెస్ జావా ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత ఈ స్టెప్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది.
సో కంపేర్ విత్ అదర్ ఇంటిగ్రేషన్స్, ఈ స్టూడియో ఇంటిగ్రేషన్ ఏంటంటే లిటిల్ లైక్ ఇంటర్ఫేస్ వైజ్ అండ్ అదర్ థింగ్స్ వైజ్ లిటిల్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం కాంపోనెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, స్టూడియోలో కాంపోనెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ కాంపోనెంట్స్ వన్ కాంపోనెంట్ నుంచి అదర్ కాంపోనెంట్కి డేటా అనేది త్రూ మెసేజ్, త్రూ మెసేజ్ లాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, వన్ కాంపోనెంట్ నుంచి అనదర్ కాంపోనెంట్. సో ఇన్ ద స్టూడియో టెర్మినాలజీలో మనం దాన్ని రూట్ పార్ట్ మెసేజ్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ స్టూడియోలో మనం ఈని కాల్ చేయొచ్చు, ఓకే, కోర్ కనెక్టర్ని కాల్ చేయొచ్చు, ఆ రిపోర్ట్స్ని కాల్ చేయొచ్చు. సో ఆల్ థింగ్స్ అనేది మనం చేయొచ్చు. ఓకే, ఇన్స్టలేషన్ వాజ్ కంప్లీటెడ్, క్లిక్ ఆన్ నెక్స్ట్ and click on finish. Let's wait for some time so it will open. I think is it running or not? Okay, so let's search. I think it should open. Studio type cheste. Okay, I think it's still in processing. Maybe it should come with Studio 2025. So let's wait for some time until that it will get updated. Okay, so we'll go to the C drive and users, user, app data. Where is that app data? Or directly here we can search app data. Yeah, this one, app data and user. Okay, in local we have the WD. So the icon should come like this. Okay, so let's search for one more time. Studio 2025, it is not coming. So multiple times నేను ఇన్స్టాల్ చేశాను కదా, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, సో మీకు నార్మల్గానే వస్తుంది. సో నా నేను ఇక్కడ ఏం చేశానంటే లోకల్ డిస్క్ సి డైరెక్ట్గా ఇక్కడ యాప్ డేటా అనేది నేను సెర్చ్ చేశాను. సో యాప్ డేటాలో లోకల్, ఓకే, డబ్ల్యూడి స్టూడియో. సో ఈ ఎక్లిప్స్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను, డబుల్ క్లిక్. సో నేను మల్టిపుల్స్ దీన్ని ఇన్స్టాల్ చేశాను. సో మేబీ దట్ వాస్ ద సమ్ ఇష్యూ. రైట్. సో ఇలా స్టార్టింగ్ వెన్ యూ ఓపెన్
ఇది ఒక వర్క్ స్పేస్ని అడుగుతుంది. వర్క్ స్పేస్ ఇన్ ద సెన్స్ మనం క్రియేట్ చేసిన ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో ఉండేలాగా. ఫోల్డర్లో అంటే ఏంటనంటే స్టూడియోలో ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లార్ ఫైల్లో స్టోర్ అవుతాయి. ఎంటైర్ కోడ్ మొత్తం ఒక క్లార్ ఫైల్లో స్టోర్ అవుతుంది. క్లౌడ్ ఆర్కైవ్ అని ఉంటుంది దాన్ని, క్లార్ ఫైల్ అని అంటే. ఓకే, స్టూడియోలో క్లార్ ఫైల్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఆ క్లార్ ఫైల్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం సపరేట్గా ఫోల్డర్లో మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఓకే, వీ నీడ్ టు క్రియేట్ వన్ ఫోల్డర్ ఇన్ ద డెస్క్టాప్ ఆర్ వాట్ ఎవర్ ద లైక్ ఏరియా దట్ యూ వాంట్. ఎక్కడైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం క్రియేట్ చేయలేదు అని అంటే బై డిఫాల్ట్గా ఓకే సి డ్రైవ్లో యూజర్ అండ్ వర్క్ స్పేస్లో ఇది ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో నేను ఈ ఎగ్జిస్టింగ్ దీన్ని యూజ్ చేయట్లేదు. సో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను ఏది డెస్క్టాప్ మీద. ఓకే, న్యూ ఫోల్డర్. ఓకే, సో బ్యాచ్ టు వర్క్ స్పేస్ అని అంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేస్తే డెస్క్టాప్కి వెళ్తే మనం సో బ్యాచ్ టు సెలెక్ట్ ఫోల్డర్ అండ్ నౌ క్లిక్ ఆన్ లాంచ్. సో సెటప్ డాక్యుమెంటేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేస్తున్నాం అంటే, వన్స్ యూ స్టార్ట్ యువర్ జాబ్ అండ్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ వర్క్డే స్టూడియో, ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మేబీ మోస్ట్ ఆఫ్ ద ఐటీ పీపుల్, మీకు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయాలంటే ఐటీ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి కూడా నాట్ మచ్ అవేర్ ఆఫ్ దిస్ వన్, బికాస్ ఈ సెట్ అనేది మనకి గూగుల్లో కూడా కమ్యూనిటీలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ they are also not much aware of this one. So you should know everything of this complete setup. Okay, so after workspace ఇచ్చిన తర్వాత ఫస్ట్ వెల్కమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వీ డోంట్ వాంట్ దిస్ వెల్కమ్ పేజ్. ఇలా పాపప్ వస్తే డెఫినెట్గా వస్తుంది న్యూ అప్డేషన్కి. జస్ట్ సెలెక్ట్ ద ఫస్ట్ వన్ అండ్ ప్రొసీడ్ and click on no. That's it. Just ignore this one. Okay, remove the welcome. సో దిస్ ఈజ్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ఫస్ట్ స్కీమా ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి, క్లౌడ్ ఎక్స్ప్లోరర్ ఏంటి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి, ఆల్ మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ just another 5 minutes I will complete the setup. So as for the documentation, I just need to do this setup, like this one, Windows preferences Java installed JREs లాగా. సో ఫస్ట్ విండో ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేస్తే ప్రిఫరెన్సెస్ వస్తాయి. ఇక్కడ జావా అనేది దాన్ని ఆప్షన్ ఎక్స్పాండ్ చేస్తే ఓకే ఇన్స్టాల్డ్ జేఆర్ఈస్ అనేది క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్డ్ జేఆర్ఈస్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ అనేది క్లిక్ చేయాలి. సో దీని తర్వాత స్టాండర్డ్ విఎం సెలెక్ట్ చేసి ఉండాలి. నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత డైరెక్టరీ అనేది క్లిక్ చేయాలి. ఓకే, సో దీని తర్వాత లోకల్ డిస్క్ సి, ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్, జులు, ఓపెన్ ద జులు, సెలెక్ట్ ద జులు వే. జులు 17 ఈజ్ ఫర్ స్టూడియో ఇన్స్టాలేషన్ పర్పస్ గురించి పాత్. జులు 8 ఈజ్ ఫర్ స్టూడియోలో ఇంటిగ్రేషన్ రన్ అయ్యే ఎన్విరాన్మెంట్ గురించి పాత్. ఓకే, సో లైక్ దిస్. ఓకే, అండ్ సెలెక్ట్ ద ఫోల్డర్. ఓకే, అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. 1 second. ఓకే, సో ఇలా జులు 8 అనేది కూడా ఇక్కడ యాడ్ అవ్వాలి. ఎందుకనంటే
జులు 17 అండ్ జులు 18 2 ఎన్విరాన్మెంట్స్ మాత్రమే ఈ కంప్లీట్ ఇంటిగ్రేషన్స్ అనేది మనకి రన్ అవ్వాలన్నా సరే, మనం డెవలప్ చేసిన కోడ్ టెనెంట్లో డిప్లాయ్ చేయాలన్నా సరే, సో ఇవి ఇంపార్టెంట్. సో ఫర్ దట్ పర్పస్ ఇలా ఉండాలి. సో జులు 17ని చెక్ చేసి ఉండాలి, నో ప్రాబ్లం. సో అదే ఇక్కడ డిఫైన్ చేసాం, ప్రిఫరెన్సెస్ జావా ఇన్స్టాల్ జిఆర్ఈస్. ఓకే, సో ఇన్స్టాల్ జిఆర్ఈస్లో ensure the checkbox. ఓకే, అంతే. సో నెక్స్ట్ వన్, ఇన్స్టాల్ జిఆర్ఈ ఓపెన్ చేయమంటున్నాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది అప్లై చేయాలి. ఓకే, సో ఎగ్జిక్యూట్ ఎన్విరాన్మెంట్లో ఓకే జావా 1.8, ఓకే జావా ఎస్ఈ 1.8 సెలెక్ట్ చేసి జులు 8 పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ చెక్ బాక్స్ అనేది చెక్ చేయాలి. ఓకే, చెక్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ కంపైలర్ ఉంటుంది, అంతే. ఇక్కడే ఈ ప్రాసెస్ అంతే. నెక్స్ట్ కంపైలర్ ఉంటుంది. ఈ కంపైలర్లో మనం సెలెక్ట్ చేస్తే కంపైలర్ మీద ఇలా క్లిక్ చేయాలి. ఓకే, కంపైలర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కంపైలర్ కంప్లయన్స్ లెవెల్ 17 కాకుండా 1.8 అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, 1.8 అనేది సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై అండ్ క్లోజ్. దట్స్ ఇట్. సెటప్ వాస్ డన్. ఓకే, so that's all about studio installation and setup.